మన కన్న వాళ్ళని, మన పుట్టిన ఊరిని, మన భాషని, మన ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళి పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ మనకంటూ ఎవ్వరూ ఉండరు. మనకొక బాధ వచ్చినా, కష్టం వచ్చినా పంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పోనీ ఇలా జరుగుతుందని మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామా అంటే మనం ఎలా ఉన్నామో, మనకేమవుతుందో అని ఇలా కంగారు పడుతూ ఉంటారు. ఇటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, తను ఆ ఇన్సిడెంట్ ని ఫేస్ చేయలేక తను అనుభవించిన నరకం అయితే మామూలుగా లేదు. కుటుంబంలోని కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మన ఇండియా నుంచి ఒక అమ్మాయి వేరే దేశానికి వెళ్ళి, అంటే బెహ్రాన్కి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఒక నెగిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసింది. మరి దాని నుంచి తను బయటపడగలిగిందా? అసలు ఎందుకు తను అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏంటి? అసలు తన లైఫ్ లో ఏం జరిగింది? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. గివ్ అవే ఇస్తానని అనౌన్స్ చేశాను కదా, ఆ వీడియోని ఆల్రెడీ మీరందరూ చూసే ఉంటారు. మొత్తం 15 వీడియోస్ అప్లోడ్ చేస్తాను నాకు కుదిరినప్పుడల్లా. ఇదే ఫస్ట్ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయాలి, హైప్ ఇవ్వాలి, కుదిరితే షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్సిడెంట్ పూర్తిగా విని దాని గురించి మాత్రమే కమెంట్స్ చేయాలి. అండ్ లాస్ట్ గివ్అవేలో కొంతమంది ఏం చేశారంటే, నేను వీడియో లాస్ట్ లో కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను కదా, ఈ వీడియో నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని. అందరూ కాదు, కొంతమంది వీడియోని చూడకుండా ఆ పాయింట్స్ నే కమెంట్స్ లో రాశారు. నేను అబ్జర్వ్ చేశాను. ఈసారి నుంచి నేనేం చేస్తున్నానంటే, ఆ పాయింట్స్ కూడా నేను చెప్పను, ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే చెప్తాను. దీని నుంచి మీరేం నేర్చుకున్నారు, మీకేం అర్థమైంది, జెన్యూన్ గా కమెంట్ చేయండి. అండ్ నా ఇన్సిడెంట్ గురించి కూడా మీకేమైంది అని చాలా మంది అడుగుతున్నారు కదా, దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇన్సిడెంట్ అనేది చాలా పెద్దది కాబట్టి నేను 2 పార్ట్స్ గా చెప్తున్నాను. సగమే కదా, మాకెలా తెలుస్తుంది ఏం కమెంట్ చేయాలో అనుకోవద్దు. పార్ట్ 1 లో మీకేం అర్థమైంది, మీరేం నేర్చుకున్నారో అదే పెట్టండి. మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. ఆల్ ది బెస్ట్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. నా పేరు మంగాలక్ష్మి. మాదొక చిన్న ఫ్యామిలీ. మేముండేది నలుగురము. మా అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు. మాదైతే అమలాపురం పక్కనే ముమ్ముడివరం, అంటే కాకినాడ వెళ్లే సైడ్. అమలాపురం నుంచి ముమ్ముడివరం చాలా దగ్గర అన్నమాట. నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడే మెచ్యూర్ అయ్యాను. నేను మెచ్యూర్ అయిన నెక్స్ట్ ఇయరే నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నేను, అమ్మ, తమ్ముడు మేము ముగ్గురమే. మేము చాలా అంటే చాలా లేని వాళ్ళం. పొద్దున మిగిలిపోయిన అన్నం కొంచెం కూరేమన్నా ఉంటే, లక్ష్మి అన్నం పట్టుకెళ్ళి తిను అంటే ఆ అన్నమే మేము తీసుకొని తెచ్చుకొని, ఎవరైనా ఉంటే ఊరికనే తీసుకునే వాళ్ళం కాదు. వాళ్ళకి కుండలు కడగడం గాని, ఇలా బట్టలు ఉతకడం గాని, వాళ్ళకంటూ ఏదో ఒక చిన్న హెల్ప్ చేసి అప్పుడు ఆ రైస్ అవన్నీ తెచ్చుకొని మా అమ్మ, నేను, మా తమ్ముడు అలా తినేవాళ్ళం. అది మా పరిస్థితి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, మా నాన్నగారు ఎక్కువ తాగేయడం, తాగి హాస్పిటల్లో ఉండి చనిపోయారనమాట. ఓన్లీ తాగడం వల్లే మా నాన్నగారు చనిపోయారు. అది మంచిది కాదు అని తెలిసిన ప్రతి ఒక్కరూ తాగుతారు. నేను 10th క్లాస్ వరకే చదివాను. మా అమ్మగారు చెప్పారు, నేను ఇంకా చదివిస్తాను, నువ్వు చదువుకో అమ్మా అంటే, లేదమ్మా మా తమ్ముడికి అప్పటికి 10 సంవత్సరాలే ఉంటాయి. నాకు 12వ సంవత్సరం పూర్తవ్వకుండానే నేను పెద్ద మనిషిని అయ్యాను. ఆ టైంలోనే మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నేను 7th క్లాస్ అలా చదువుతున్నాను. అప్పటి నుంచి నాకు స్కూల్ మీద గాని, చదువు మీద గాని అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ మా అమ్మ అయితే, ఆడపిల్లవు కదా చిన్న, నువ్వు చదువుకోవాలమ్మా, నువ్వు 10th క్లాస్ వరకన్నా పూర్తి చేయి, అప్పుడు మానేద్దు గాని అనేసి అంటే, నాకేమో నాన్నగారు చనిపోయిన తర్వాత అయితే చదువు అస్సలు ఎక్కట్లేదు. నేనప్పుడు 7th క్లాస్లో నుంచే మా అమ్మకి వరి నాట్లు అంటారు కదా, ఆ రైస్ పండిస్తూ ఉంటారు కదా, ఆ పనికి వెళ్ళేదాన్ని ఎక్కువగా. నేను 50 రూపాయలు ఇచ్చేవారు అప్పుడు. ఆ 50 రూపాయలు తెచ్చుకొని మేము బియ్యము అవన్నీ కొనుక్కొని మేము అలా ఉండేవాళ్ళము. అప్పటి నుంచి కూడా నా మైండ్లో ఒకటే పడిపోయింది, చదువుకుంటే బోలెడ్ డబ్బులు కట్టాలి, ఆ చదువేమో నాకు ఎక్కడం లేదు. ఎప్పుడైతే మా నాన్నగారు నా ప్రాణం అనుకున్నానో అప్పుడే మా నాన్నగారు లేనప్పుడు అసలు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ బతకడానికైతే డబ్బు కావాలి కదా. మమ్మల్ని ఏంటంటే అందరూ కూడా డబ్బులు లేవని చాలా చీదరగా చూశారు ప్రతి ఒక్కళ్ళను. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలని నేను అప్పుడు ఖత్తర్కి వెళ్ళాను. నా ఏజ్ 26 అయినా నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే అమ్మ, నేను, తమ్ముడే కదా, మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు.
అంతకుముందు నేను 3 సంవత్సరాలు ఖత్తర్‌లో చేశాను ఒకే ఇంట్లో. అక్కడేమో 7 పిల్లలు. పని బాగా ఎక్కువుంది. అందుకే అక్కడ మానేసి ప్రెజెంట్ నేనైతే బెహ్రాన్‌లో వర్క్ చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అయితే పిల్లలైతే లేరు. కానీ శనివారం 40 మందొస్తారు. ముసలోళ్ళు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు అందరూ కలిసిపోయి అందరికీ నేను ఒక్కదాన్నే క్లీనింగ్ చేసి, ఒక్కదాన్నే వంట చేసి అందరికీ సర్ది పెట్టేదాన్ని. అయితే అంతకు ముందు 3.5 ఇయర్స్ వరకు కూడా బానే ఉంది ఇక్కడ. అయితే రీసెంట్ గా అక్టోబర్ 15న స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మా పని ఎలా ఉంటుందంటే పొద్దున్నే 5 లేచి కిందకొచ్చేసి క్లీనింగ్ అదంతా చేసుకోవాలి. మళ్ళీ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి మేము పైకెళ్ళి పడుకునేసరికి రాత్రి 8, 9 అలా అవుతుంది. అయితే ఆ రోజు కూడా ఎప్పట్లాగే నేను డైలీ నైట్ వర్క్ అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళిపోయాను. నా రూమ్ ఏంటంటే చాలా చిన్నది. బాత్రూమ్ ఎంత సైజ్ లో ఉంటుంది అంత రూమ్ అన్నమాట. ఆ రోజు రాత్రి నార్మల్ గానే నేను నా రూమ్ లోకి వెళ్ళి పడుకున్నానా, అయితే సడన్ గా సేమ్ నాకులాగే అచ్చం చూడ్డానికి నాలాగే ఉన్నారు ఒక అమ్మాయి. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నా వైపే చూసి నవ్వుతుంది. అది కూడా చాలా గట్టిగా నవ్వుతుంది. ఆ తర్వాత నాకు మెలకు వచ్చి టైం చూస్తే కరెక్ట్ గా అర్ధరాత్రి 12:01 అయ్యిందనమాట. నేనేమనుకున్నానంటే ఏంటి ఈ టైంలో ఇలా మెలకు వచ్చింది, ఎప్పుడూ ఇలా అవ్వలేదు కదా. అసలు నా కలలో కనిపించిన అమ్మాయి ఎవరు, చూడ్డానికి అచ్చం నాలాగే ఉంది. ఒకవేళ ఇది గాలై ఉంటుందేమో కదా అని అనుకొని మళ్ళీ కొంచెం ప్రేయర్ చేసుకొని నేను పడుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా సేమ్ అలాగే అయ్యింది. అలా కనిపించేసరికి నేనేం చేశానంటే నా రూమ్ లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేసేసి ఇంకా అలాగే పడుకున్నాను. ఈ అమ్మాయి నాకు కనిపించడం అనేది ఇదంతా కూడా నేను పడుకున్నప్పుడు కలలో మాత్రమే ఇలా జరుగుతుంది. మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ ఇలా కలలోనే ఎక్కువగా భయపెట్టడం, అంటే చాలా దారుణంగా భయపెడుతుంది. నాకు కలలో కనిపిస్తుంది ఒక ఆడావిడని నాకు తెలుస్తుంది. సెకండ్ డే నా రూమ్ లో లైట్స్ అన్ని ఆన్ చేసుకొని పడుకున్నానా, ఇంకా పొద్దున్నే మార్నింగ్ 5 కిందకొచ్చేసి మళ్ళీ వర్క్ అంతా చేసుకోవడం, మళ్ళీ నైట్ కూడా అలాగే నా పనంతా అయిపోయిన తర్వాత నేను రూమ్ కి వెళ్ళి పడుకున్నాను. నాకేంటంటే బెడ్ మీద స్ట్రైట్ గా పడుకోవడం అంటేనే ఇష్టం. అలా పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది. కానీ మా అమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నువ్వు అలా స్ట్రైట్ గా అసలు ఎప్పుడు పడుకోకూడదు, ఎడం చెయ్యి వైపు తిరిగి మాత్రమే పడుకోవాలి ఎప్పుడు అనేసి మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. మా అమ్మ చెప్పిన విషయం ఆ రోజు నాకు గుర్తుకొచ్చింది. నాకేంటంటే స్ట్రైట్ గా పడుకొని కాలు మీద కాలు వేసుకొని పడుకోపోతే నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు. ఆ రోజు కూడా నాకు చాలా బాగా గుర్తుంది. ఫస్ట్ ఏమో నేను అలాగే స్ట్రైట్ గా పడుకున్న తర్వాత మళ్ళీ నా ఎడం చెయ్యి వైపు తిరిగి పడుకున్నాను. నేను పడుకున్న కాసేపటి తర్వాత ఎవరో ఒక ఆవిడ నలుపు రంగు చీర కట్టుకొని పైట అంచుంటుంది కదా, ఆ పైటేమో రెడ్ కలర్ లో ఉంది. ఆమె జుట్టంతా కూడా ముందుకే ఉంది. మొహం కూడా అంతా ఒక పక్కన కాలిపోయింది ఆవిడికి బాగా. మనం ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు కూడా ఒక వైపుకి మన కాలు మీద ఇంకొక కాలు ఉంటుంది కదా, అయితే ఆవిడొచ్చి నా కాలు పట్టుకొని ఒక్కసారి లాగేసింది. ఆవిడ నిజంగా లాగిందో మరి ఎలా లాగిందో కానీ ఎప్పుడైతే ఆవిడ కాలు పట్టుకొని లాగిందో నా కాలు కూడా యువతల వైపుకి వచ్చేసింది మొత్తం. ఆ తర్వాత నేను నా అంతటా నేనే మామూలుగా స్ట్రైట్ గా తిరిగిపోయి ఉన్నాను. నాకు వెంటనే అర్థమైపోయింది ఎవరో నా కాలు పట్టుకొని లాగారు అని అర్థమవుతుంది. వేరెవరైనా నా రూమ్ లోకి వచ్చి అలా చేశారు అనడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా రూమ్ చాలా చిన్న రూము. ఒక రకంగా చెప్పాలంటే బాత్రూమ్ సైజ్ అంతలో ఉంటుంది. నా రూమ్ లో బాత్రూమ్ కూడా ఉండదు, ఓన్లీ రూమ్ ఒక్కటే అన్నమాట. బాత్రూమ్ కి రావాలంటే నేను 3 ఫ్లోర్స్ కిందకి దిగి వెళ్ళాలి. నా రూమ్ లో అయితే వాష్రూమ్ లేదు, కిందకి రావాలి అనేసి అస్సలు నైట్ నేను లెగవను. నైట్ ఒకసారి పడుకుంటే ఇంకా తెల్లవారేదాకా నేను లెగవను. నా కాలును పట్టుకొని లాగేసిన తర్వాత ఒక ఉయ్యాలుంటుందన్నమాట. ఆవిడ ఆ ఉయ్యాల్లో కూర్చొని నా వైపే చూస్తూ నవ్వుతుంది. ఇంకా అదంతా కూడా రియల్ గా జరుగుతున్నట్టే నాకు అనిపిస్తుంది. ఇంకైతే నాకు చాలా భయం వేసేసి వెంటనే లేచి కూర్చున్నాను. టైం చూస్తే అర్ధరాత్రి 12:30 అవుతుంది. లైట్ ఆన్ చేశాను. నా రూమ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అని చూసాను. ఇదేంటి మొన్నేమో 12కి, ఇప్పుడేమో ఇలా కాలిపోయిన మొహం. మేమేంటంటే క్రిస్టియన్స్, నేను ఎప్పుడు పడుకున్నా సరే నా తల దగ్గరే బైబిల్ని అలా పెట్టుకొని ఉంటాను.
కాసేపు బైబిల్ తీసుకొని ప్రేయర్ చేసుకున్నాను. ఎంత ప్రేయర్ చేసుకున్నా నా రూమ్లో లైట్లన్నీ కూడా ఆన్లో ఉన్నా. నా రూమ్లో ఏంటంటే పెద్ద లైట్లు 2, బెడ్ లైట్ ఒకటి ఉంటుంది. ఆ 3 లైట్లు కూడా ఆన్ చేశాను నేను. ఏసీ అయితే ఫుల్ ఏసీ ఉంది. కానీ అంత ఏసీలో కూడా నా బాడీ మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి. ఈవెన్ నేను వేసుకున్న నైటీ మొత్తం తడిచిపోయింది. ఆ టెన్షన్కి నా హార్ట్ బీట్ కూడా పెరిగిపోయింది. నా గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందంటే ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా అవ్వట్లేదు. ఎందుకంటే ఆవిడ రూపాన్ని నేను అలా చూసేసరికి మళ్ళీ ఉయ్యాల ఊగడం ఇవన్నీ నేను దగ్గరుండి చూసినట్టే అనిపించింది. నాకు అంత దగ్గరగా కనిపించింది ఆవిడైతే. అక్టోబర్ 15నేమో అర్ధరాత్రి 12ంటికి కనిపించింది. 16వ తారీఖేమో అర్ధరాత్రి 12:30కి అలా వచ్చింది. ఇలా జరుగుతుందని చెప్పి ప్రార్థన చేసుకొని అలాగే బైబుల్ పెట్టుకొని కూర్చున్నాను. పొద్దున్నుంచి పని చేసున్నాను కదా, ఇంకా అలా అలా పడుకుండిపోయాను. వరుసగా 2 రోజులు ఇలా జరిగేసరికి ఇంకా 3వ రోజు కూడా ఈ రోజు ఏమవుతుందో ఏంటో, పడుకోవాలా వద్దా అని టెన్షన్ గా ఉండి అప్పుడే నేను రూమ్లోకి వెళ్ళాను. నేను పడుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ఆవిడ ఒక చిన్న పిల్లోడిని తీసుకొచ్చి, నువ్వు లెగు, ఎంతసేపు పడుకుంటావు, నువ్వు పడుకునే ఉంటావా, నువ్వు లెగు అనేసి నన్నెవరో లెక్కొట్టేశారు. నన్ను లేపారు కదా. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే అక్కడ అసలు ఎవ్వరూ లేరు. కానీ స్పర్శ అయితే ఖచ్చితంగా నా ఒంటి మీద, ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఎవరైనా మనల్ని ఒంటి మీద చెయ్యి వేసి లేపితే స్పర్శ తెలుస్తుందా లేదా, అలా తెలిసింది. నాకు ఇంకా చాలా భయం వేసేసింది. మళ్ళీ ఈ రోజు ఇలాగయింది ఏంటి అని నాకు చాలా భయం వేసి అప్పుడు నా ఫోన్ తీసుకొని చూస్తే కరెక్ట్గా టైం అర్ధరాత్రి 1 అయ్యింది. ఆ టైం చూసిన తర్వాత ఇంకా నాకు హార్ట్ బీట్ మామూలుగా పెరగట్లేదు. చాలా టెన్షన్ వచ్చేస్తుంది. నా కింద ఫ్లోర్ లో ఏమో బాబా వాళ్ళు ఉంటారు. మేము పని చేస్తాం కదా, అక్కడ ఓనర్స్ ని బాబా అనే పిలుస్తాము. కిందేమో హాల్ ఉంటుంది, 2 కిచెన్లు ఉంటాయి. అటు ఇటేమో చిన్నపిల్లలు ఆడుకునే రూమ్ ఒకటి ఉంటుంది, ఇటేమో మైలస్ అని చాలా పెద్దదన్నమాట ఇల్లు. 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ కూడా బాబా వాళ్ళదే. 4th ఫ్లోర్ లో అయితే బాబా వాళ్ళ చిన్న కొడుకుంటారనమాట. వాళ్ళకి ఒక శ్రీలంక ఆవిడ ఒక పని మనిషి చేస్తారు. ఆవిడకి పని, ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంట్లో పని చేసామనుకోండి, ఆ ఇంట్లో పనిచేసే డ్రైవర్ల నెంబర్లు, మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు పనిచేస్తే వాళ్ళ నెంబర్లు అందరి పని మనుషుల దగ్గర ఉంటాయి. నేనేం చేశానంటే, శ్రీలంక ఆవిడ పని మనిషి ఉందని చెప్పాను కదా, ఇంకా ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ నాకు చాలా భయంగా ఉంది, నాకు చాలా టెన్షన్గా ఉంది, నువ్వు ఒక్కసారి కిందకొచ్చి నన్ను నీ రూమ్కి తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ పడుకోలేకపోతున్నాను, ఏదో తెలియదు నన్ను వచ్చి లేపింది, ఇలా సంథింగ్ జరిగిందని నేను జరిగిందంతా ఆవిడకి చెప్తే, పాపం తను అర్ధరాత్రి 1 కూడా నేను ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ ఎత్తి 3 రింగులకే ఫోన్ ఎత్తి ఆవిడ నన్ను కిందకొచ్చి తీసుకువెళ్ళి ఆవిడ రూమ్ లో పడుకోబెట్టుకుంది. ఇంకా తెల్లారింది, రోజులాగే కిందకొచ్చి పని చేసుకుంటూ ఉన్నాను. 1st ఫ్లోర్ లో ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఉండాలి. బాబా వాళ్ళు భోజనం చేసిన తర్వాత వెళ్ళి ఒక 2 గంటలు పడుకొని అప్పుడు వస్తారు కిందకి. నేనేమో రూమ్ కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకునే అంత టైం ఏమో ఉండదు, కానీ నేను కింద ఒక్కదాన్నే ఉండాలి. మా బాబా మేడం వాళ్ళు ఆర్డర్లు ఏమైనా పెట్టినా తీసుకురావాలన్నమాట. అందుకనేసి నేను ఒక్కదాన్నే ఉంటాను కింద. అలాగే కింద నేను ఒక్కదాన్ని భయంగా ఉన్నాను పని చేసుకుంటూ. మా బాబా వాళ్ళకు కూడా ఇలా జరుగుతుందని నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు అన్నీ నమ్మరు. మా బాబా వాళ్ళు ఏంటంటే మరీ మంచి వాళ్ళు అని నేను చెప్పలేను, అలా అని మరీ చెడ్డ వాళ్ళు అని కూడా నేను అనలేను. కొంచెం పర్వాలేదు, మరి మంచి వాళ్ళైతే ఏం కాదు, అలా అని చెడ్డ వాళ్ళైతే కూడా కాదు. మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా నేను అలాగే పడుకుంటే ఆ రోజు కూడా కరెక్ట్ గా 1:30కి సేమ్ ఇంకా అలాగే టార్చర్ అన్నమాట. నవ్వుకుంటూ వచ్చి మళ్ళీ 2 పిల్లల్ని తీసుకొచ్చి సేమ్ అవే రూపాలు, నిన్నొచ్చిన కళ ఈ రోజు రాదు, కళలోనే బాగా భయపెట్టేస్తుందంటే నమ్మండి. నిజంగా అయ్య బాబోయ్, మరీ ఆ దయ్యాన్ని నేను దగ్గర నుంచి చూసినట్టే, ఆ జరిగిందంతా కూడా నా కళ్ళ ముందు జరిగినట్టే అనిపిస్తుంది. ఆ దయ్యం నన్ను కళలోనే ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అక్కడ ఎవ్వరూ లేరు, బాగా చీకటిగా ఉంది. ఆవిడైతే అసలు మొత్తం బట్టలు లేకుండా చాలా లావుగా ఉంది. మొత్తానికి ఆవిడైతే చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు వచ్చిన కళ కరెక్ట్ గా అర్ధరాత్రి 12ంటికి స్టార్ట్ అయ్యి 1:30 వరకు కూడా అదే కళ. ఇంకా 1:30కి అలా లేచి నేనేం చేశానంటే మళ్ళీ ఆ శ్రీలంక ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను,
ఏమే ఇలా జరుగుతుంది, ఒక దయ్యం కనిపించి కలలో నన్ను ఇలా భయపెడుతుందే, నాకైతే చాలా భయమేస్తుంది, అసలు పడుకోవడానికి కూడా చాలా భయమేస్తుంది అని చెప్తే బాబా వాళ్ళు ఏంటంటే ఇంకొక శ్రీలంక ఆవిడని, ఇంకొక వేరే పని మనిషిని తీసుకురావడానికి వీసా వేశారు. ఆవిడని తీసుకొచ్చేదాకా నేను నీ దగ్గర పడుకుంటాను అంటే, మేడం వాళ్ళు దీనికి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కదా లక్ష్మి, ఒకసారి చెప్పు, మేడంకి కూడా అడుగు, మేడం పడుకోమంటే డైలీ వచ్చి పడుకుందు గాని అనేసంది. నన్ను ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా, బాబా మేడం వాళ్ళందరూ కూడా లక్ష్మి లక్ష్మి అని పిలుస్తారు. తను ఇంకా అలా అనేసరికి ఆ తర్వాత నేను వాళ్ళ మేడంని అడిగాను. మేడం ఏమన్నారంటే, ఏంటి ఏమైంది, ఎప్పుడూ లేనిది ఇలా పడుకుంటాను అంటున్నావు, ఏదైనా ప్రాబ్లమా లేకపోతే ఏమైనా జరిగిందా అనేసి ఆ మేడం అడిగితే, లేదు మేడం ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి రూమ్ లో, అందుకనే కొంచెం భయమేసి వచ్చాను అనేసి అన్నాను. అప్పుడు ఆ మేడం ఏం చేశారంటే మా బాబాకి కాల్ చేసి, ఇలా లక్ష్మి భయపడుతుంది, దేన్నో చూసిందంట, తనకేదో ఆ రూమ్ లో సౌండ్స్ వినిపిస్తున్నాయంట అనేసి ఆ మేడం వచ్చి మా బాబాకి చెప్పారు. నాకు తెలీదు మేడం ఇలా చెప్పినట్టు కూడా. అప్పుడు మళ్ళీ మా బాబా పిలిచి, అసలు ఏముంది ఆ రూమ్ లో, నీకేదైనా కనిపించిందా లేకపోతే నీకేదైనా వినిపించిందా అంటే, అవును సార్ ఇలా జరిగింది, నేను చూశాను, ఖచ్చితంగా అయితే సైతాన్ ఉంది, నాకైతే చాలా భయమేస్తుంది, ఆ రూమ్ లోకైతే నేను వెళ్ళను, ఆ రూమ్ లో పడుకోమన్నా నేను పడుకోవడం అంటూ జరగదు, నాకు చాలా అంటే చాలా భయమేసేస్తుంది, మీరు ఇంకొక శ్రీలంక ఆవిడ్ని తీసుకొస్తున్నారన్నారు కదా, వీసా వేశారు కాబట్టి ఆవిడ వచ్చేంత వరకు నేను కింద పడుకుంటాను, అప్పటిదాకా ఆ రూమ్ లోకి నేను వెళ్ళనని చెప్పేసి ఇంకా నేను పైనున్న శ్రీలంక ఆవిడ రూమ్ లో పడుకుంటాను అని చెప్పాను. బాబా వాళ్ళు కూడా సరే అన్నారు. నేను ఇంకా రోజు కూడా పడుకోవడానికి ఆవిడ దగ్గరికే వెళ్తున్నాను. ఏంటంటే నేను స్నానం చేయడానికి నా రూమ్ లోకి వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలన్నా, నెక్స్ట్ ఏమో నేను తల దువ్వుకోవడానికి నా దువ్వెన కూడా అక్కడి నుంచే తీసుకురావాలి నా రూమ్ లో నుంచే. ఈవెన్ ప్రేయర్ ఆయిల్ రాసుకున్న నా రూమ్ లో ఉన్న బ్యాండేజ్ ఉంటుంది కదా, చేతికి ఒక బ్యాండేజ్ కానీ లేకపోతే తలకు పెట్టుకునే బ్యాండేజ్ కానీ నా రూమ్ లో నుంచి ఏది తీసుకొస్తే ఆ రోజు అలా పైకొచ్చేసేది ఖచ్చితంగా. ఆవిడ పక్కన పడుకుంటున్నాననే మాటే గాని సేమ్ అక్కడ కూడా అదే టార్చర్. అది నా కలలోకి వచ్చి ఏమనేదంటే, నువ్వు కిందకొచ్చి కింద పడుకో, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను, నువ్వు రా కిందకి, ఇలా చెప్పేది. ఏవేవో ఏడుపు సౌండ్లు. అప్పుడు కూడా కరెక్ట్ గా ఆవిడ పక్కన పడుకున్నప్పుడు కూడా 2-2:30కి అలాగే మెలకు వచ్చేసేది. ఆ భయానికి నేను ఆవిడ్ని కేకేస్తే, ఏమైంది లక్ష్మి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు పడుకో, నీకేం కాదు, నేను ఇక్కడే ఉన్నాను అని ఇలా చెప్పేది. నిజంగా చెప్పాలంటే అసలు ఆవిడ చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ పని మనుషులు చాలా మంది ఏంటంటే ఒక పని మనిషికి ఇంకో పని మనిషికి గిట్టకపోవడం, మంచిగా చూసుకోకపోవడం ఇలా ఉంటుంది. కానీ నేను ఆవిడతో ఎక్కువగా మంచిగా ఉండడం వల్ల ఆవిడ కూడా కొంచెం అలాగే మంచిగా చూసుకునేది నన్ను కూడా. ఒక్కొక్కసారి అయితే నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా, బాత్రూమ్ వరకు రావాలన్నా సరే, అర్ధరాత్రి 1 2 ఏ టైంకైనా పాపం లేపిన వెంటనే వాష్రూమ్ వరకు తోడొచ్చి, తను వెళ్ళినా వెళ్ళకపోయినా నా కోసం తోడొచ్చి మరీ పడుకునేది ఆ అమ్మాయి అయితే. నా రూమ్ లో నేను లైట్ ఆన్ చేసేసి వెళ్ళి అమ్మాయి రూమ్ లో పడుకుంటే ఆ రోజు ఖచ్చితంగా వచ్చి నన్ను టార్చర్ పెట్టేది. నువ్వు లైట్ ఎందుకు ఆఫ్ చేసావు, నువ్వెందుకు పడుకోవట్లేదు, రా అక్కడ పడుకోవచ్చు కదా రా అనేసి అనేది. నాకు భయం వేసినా అయినప్పటికీ లైట్ ఆన్ చేస్తే దయ్యాలు ఉండవు కదా, చీకటితో ఉంటేనే అలా వస్తాయి అని చెప్పి నేనేం చేసేదాన్నంటే నా రూమ్ లో ఉన్న లైట్లన్నీ ఆన్ చేసేసి నేను ఆవిడ రూమ్ లోకి వెళ్ళేదాన్ని అనమాట. అలా 3 రోజులు చేస్తే ఆ 3 రోజులు కూడా అలాగే వచ్చేసేది, పైకొచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. ఆ తర్వాత నేనేం చేశానంటే, ఇలా లైట్ ఆన్ చేస్తేనే ఇలా అవుతుంది కదా, ఒకసారి లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ గదంతా చీకటిగా ఉంటుంది కదా, డోర్ కూడా వేసేసి అప్పుడు వెళ్ళి పడుకుందాం అని ఆ రోజు నేను నా రూమ్ లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేస్తే ఆ రోజైతే అసలు నా దగ్గరకు కూడా వచ్చేది కాదు. నా రూమ్ లో వెలుగు ఎప్పుడైతే ఉంచేదాన్నో ఖచ్చితంగా ఆ రోజు వచ్చి నన్ను టార్చర్ చేసేదన్నమాట. ఆ పైనున్న ఆవిడ దగ్గరికి పడుకున్న వెతుక్కుంటూ వచ్చేది. దాని రూపం అయితే నేను అస్సలు వర్ణించలేను బాబోయ్. ఆవిడ ఇప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉంది. చాలా అంటే చాలా భయంకరం అసలు. నిజంగా అలాంటి రూపాలు ఉంటాయని కూడా నాకు అలా దాన్ని చూసిన తర్వాతే అర్థమైంది. అలా జరుగుతూ ఉంది. ఒక రోజు నేను మా ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పాను. మా ఫ్రెండ్ కూడా బెహరాన్ లోనే ఉంటుంది. తను ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 1.5 year అవుతుంది. తన ఏజ్ 25, నా ఏజ్ 26 అలా ఉంటుంది. తనకి ఇంకా పెళ్లి కాలేదు.
అయితే నేను తనకి కాల్ చేసి చెప్పానన్నమాట. ఇలా ఇలా జరుగుతుంది. ఎవరో ఒక ఆవిడ నాకు తెలుస్తుంది. ఆవిడ ఎవరో గాని నన్నైతే చాలా భయపెడుతుంది. నన్ను చాలా టార్చర్ పెడుతుంది. నేనసలు ఆమెని ఏం చేశానని నన్ను అంతలా టార్చర్ పెడుతుంది అని అలా చెప్పానన్నమాట. ఆ అమ్మాయికి చెప్తే అమ్మాయి అంది, అలాంటిదేమీ ఉండదు, నువ్వు సరిగ్గా చూడు అనేసంటే నేనేమో లేదే, ఖచ్చితంగా నేను కళ్ళారా చూసానే బాబు, నాకు చాలా భయమేస్తుంది ఆవిడ్ని చూస్తుంటేనే. ఎందుకంటే ఆ రూపం ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా అంటే చాలా భయంకరంగా వస్తుంది ఆవిడ నా దగ్గరికి అని నేను నా ఫ్రెండ్కి చెప్పాను. నా ఫ్రెండ్ పేరేమో రామలక్ష్మి. అప్పుడు తను కూడా ఒక 2 రోజులు ఏమన్నదంటే, అలాంటిదేమీ ఉండదు, నువ్వేం కంగారు పడకు అనేసి చెప్పింది నాతో. ఒక రోజు ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ మధ్యాహ్నం టైంలో తను వర్క్ అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేసి రూమ్కి వెళ్ళి పడుకుందంట. వాళ్ళ ఇంట్లో బాబా వాళ్ళు కూడా ఈ అమ్మాయిని లక్ష్మి అనే పిలుస్తారు, రామలక్ష్మి అని పూర్తి పేరుతో అయితే పిలవరు. తను పడుకున్నప్పుడు తనకి ఒక కలొచ్చిందంట. అదేంటంటే వాళ్ళ బాబా బయటికి వెళ్ళి అప్పుడే ఇంట్లోకి వస్తున్నారంట. నా ఫ్రెండ్ చేతికి ఒక టీవీ రిమోట్ ఇచ్చి ఇలా అన్నారంట, ఒక ఆవిడ నా వెనకాలే వచ్చింది. ఆవిడ వచ్చినట్టు నాకు తెలుసు. ఆవిడ మంచిదైతే కాదు. నేను టీవీలో ఒక ఛానల్ ఆన్ చేసి ఉంచుతున్నాను లక్ష్మి, అంటే దేవుడి పాటలు అన్నమాట. నువ్వేం చేయాలంటే ఆవిడ ఈ టీవీ ఛానల్ని మార్చకుండా నువ్వు ఇక్కడే పిల్లల దగ్గర ఉండి చూడు అన్నప్పుడు ఆవిడ మా ఫ్రెండ్ దగ్గర ఎలాగైతేనే ఆ టీవీ రిమోట్ ని తన దగ్గర నుంచి తీసేసుకొని దేవుడి పాటలు వస్తున్న ఛానల్ ని మార్చేసిందంట. అప్పుడు వాళ్ళ బాబా వచ్చి, ఎందుకు మార్చావు, నేను మార్చొద్దని చెప్పాను కదా అనేసి అన్నారంట. తనకిదంతా కూడా కలలోనే జరుగుతుంది. మరి కాసేపటి తర్వాత ఏమైందంటే, లక్ష్మి లక్ష్మి ఇలారా ఒకసారి, లక్ష్మి ఇలారా అని పిలుస్తుందంట. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా మేము పనిచేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ కెమెరాలో నుంచి మేడం ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. మా ఫ్రెండ్ ఏమనుకుందంటే, ఓహో మా మేడం లక్ష్మి రా అని పిలుస్తుందేమో అనుకొని లేచి చూసిందంట. చూస్తే అక్కడేమో ఎవ్వరూ లేరు అనేసి మళ్ళీ ఏం చేసిందంటే తను పడుకుందంట. పడుకున్న వెంటనే మళ్ళీ లక్ష్మి లక్ష్మి నేను పిలుస్తున్నాను కదా, లెగు రా నా దగ్గరికి అనేసి అందంట. అయ్య బాబోయ్, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇంత స్పష్టంగా నన్నే ఎవరో కేకేస్తున్నారని చెప్పి తను కూడా అలా భయపడిపోయింది. ఆ తర్వాత తనే నాకు ఫోన్ చేసి, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే నాకు కూడా ఇలా జరుగుతుంది అనేసి నా ఫ్రెండ్ నాతో చెప్పింది. ఇక్కడ నేనైతే నా రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకున్నా, లేకపోతే ఒక డ్రెస్ తీసుకున్నా, అట్లీస్ట్ నా రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ రాసుకున్నా, ఏదైనా సరే ఇంకా అలానే వచ్చేస్తుంది. ఒక 2 రోజులు ఆలోచించుకొని నేనేం చేశానంటే అస్సలు ఆ రూమ్ వైపు కూడా చూడకుండా, ఆ రూమ్లోకి కూడా వెళ్లకుండా, ప్రేయర్ కూడా ఆ రూమ్లో చేసుకోకుండా, కిందనే ఇంకా ఒక 4-5 జతల బట్టలన్నీ పెట్టేసుకొని, నైటీలు అవన్నీ కిందే పెట్టేసుకొని నేనేం చేశానంటే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్కి 3వ ఫ్లోర్కి అలా వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు నేనేం చేశానంటే ఆ రూమ్ వైపు కూడా చూడకుండా, ఆ రూమ్ లోకి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా ఇంకా శ్రీలంక ఆవిడున్న రూమ్ లోకి వెళ్ళిపోయాను. అలా చూడకుండా వెళ్ళిన రోజునైతే అసలు నాకు ఏమీ కనిపించలేదు, ఏమీ అనిపించలేదు కూడా. ఆ రోజైతే నేను చాలా మనశ్శాంతిగా పడుకున్నాను, చాలా బాగా పడుకున్నాను. ఆ తర్వాత ఒక రోజు మళ్ళీ నేను నా రూమ్ లో నుంచి బైబిల్ ని తీసుకురావడం మర్చిపోయాను అనేసి ఆ రూమ్ లో బైబిల్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆ రోజు మళ్ళీ ఆవిడ రూమ్ లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఆ రోజు కూడా అసలేం బాగోలేదు, అలానే అనిపించింది. ఆ తర్వాత రోజు మా సార్ నన్ను పిలిచారు. ఏంటి ఇలా ఇలా కనిపిస్తుంది అని చెప్తున్నావంట కదా అనేసి అంటే, అవును సార్ నేనేం చిన్నపిల్లని కాదు కదా అంటే, లేదు అదంతా నీ భ్రమ, ఏమీ లేదు మా ఇంట్లో ఏమీ ఉండదు, అంతా నీ భ్రమ, నువ్వు అలా ఊహించుకుంటున్నావు, అందుకే నీకు అలా కనిపిస్తుంది తప్ప మా ఇంట్లో ఏముంటుంది, ఏమీ లేదనేసి అన్నారు. ఇప్పుడు ఏంటంటే నాకు కనిపిస్తుంది, నీకు కనిపించట్లేదు అనుకోండి, అక్కడ తేడాగానే చూస్తారు కదా మనల్ని, అంటే ఎటకారంగానే, అవునా ఇలా వచ్చిందా అలా వచ్చిందా, ఇలా అన్నదా అలా అన్నదా, లేకపోతే వచ్చి ఏం మాట్లాడింది, డాన్స్ చేసిందా, ఇలా ఎటకారంగా ఎక్కువగా మాట్లాడేవారు. అయినా నేను ఏం పట్టించుకునేదాన్ని కాదు. అందుకే వీళ్ళకేం చెప్పకూడదనేసి అనుకున్నాను, వీళ్ళకి చెప్పలేదు కూడా. ఆ శ్రీలంక ఆవిడ ఉంది కదా, వాళ్ళ మేడమే అలా చెప్పేసింది వీళ్ళకి.
నేనేం చేశానంటే ఒకరోజు ఆ రూమ్లోకి వెళ్ళి తిట్టాను. నీకేమైనా అన్యాయం చేశానా? లేకపోతే నువ్వు ప్రేమించిన అతన్ని నేను పెళ్లి చేసుకున్నానా? లేకపోతే నువ్వు తిరిగిన అతనితో నేనేమన్నా తిరిగానా? లేకపోతే నీకేమైనా అన్యాయం చేశానా? నాకు తెలిసి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నాకు తెలిసి ఏదైనా నా విషయంలో ఒక రూపాయి ఉంటే ఇలాగ ఎవరికైనా కొంచెం లేనోళ్ళకి ఇవ్వడానికే నా మనసు ఒప్పుకుంటుంది. అంతే తప్ప నేను చాలా సెన్సిటివ్ గా ఉంటాను. ఎవరిని ఏమి అనను, ఎవరితోనూ కూడా నేను గొడవకి వెళ్ళను. అలాంటిది మీరు నన్నెందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు? అసలు నువ్వు ఏమనుకొని మరీ ఇంత టార్చర్ పెడుతున్నావు నన్ను? ఇక్కడ ఏదైనా జరిగితే ఏంటి నా పరిస్థితి? నేను వచ్చి ఇక్కడికి 4 సంవత్సరాలు అవుతుంది. ఇద్దే ఇంట్లో నేను 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఇల్లు కూడా లేదు. నా బ్రతుకు బాగోలేక నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది మా అమ్మని మా తమ్ముణ్ణి చూసుకోవడానికి. తమ్ముడేమో టాపీ మేస్త్రి, అమ్మ ఇంట్లోనే ఉంటారు. అమ్మకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అయి ఉన్నాయి, అందుకనేసే అమ్మ ఇంట్లోనే ఉంటారు. ప్రస్తుతానికి నేనే ఇలా బయటకు వచ్చి కష్టపడి అమ్మని తమ్ముణ్ణి కూడా, అంటే మా తమ్ముడికి ఒక రోజు పని ఉంటే ఇంకో రోజు ఉండదు, ఇంటి దగ్గరే ఉండి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కష్టపడేదైతే నేను ఒక్కదాన్నే. ఇక్కడ ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి? నీ వల్ల నేను ఇంత టెన్షన్ పడిపోయి ఒక్కొక్కసారి అయితే నేను చనిపోతానేమో అన్నంత భయపడాల్సి వస్తుంది నీ వల్ల. నీకు ఏం అన్యాయం చేయలేదు కదా, మరి మీరెందుకు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు? ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. మీరు పెద్దవాళ్ళని నాకు అర్థమవుతుంది. నా ఏజ్ 26 అయితే నాకు కనిపించే ఆవిడ ఏజ్ ఒక 35, 36 అలా ఉంటాయి. ఇంకా ఆ రోజు నేను ఆవిడ్ని ఆ రకంగా తిట్టేసరికి ఇంకొక రోజు ఏం జరిగిందంటే, నేను పైకి వెళ్ళి పడుకున్నాను కదా, కరెక్ట్గా అర్ధరాత్రి 1:30కి ఏంటంటే నాకు ఒక కల వస్తూ ఉంది. ఆ కలలో ఆవిడ కళ్ళు బాగా ఎర్రగా అయిపోయాయి. ఆవిడ ఒళ్ళు కూడా బ్లూ కలర్ లో ఉండి జుట్టు విరబోసేసుకొని మొత్తం జుట్టంతా విరబోసుకొని ఉంది. ఫర్ సపోజ్ మనం కింద చాపేసుకొని పడుకున్నప్పుడు ఒక 250 కేజీల బరువున్న మనిషి మనం పడుకున్న దగ్గరికి వచ్చి పైకి కిందకి దూకితే ఆ సౌండ్ ఎలా వస్తుంది, సేమ్ అదే సౌండ్ నా చెవి పక్కన అలానే వస్తుంది. ఆ సౌండ్ భరించలేక నా చెవులు ఎంత మూసుకున్న ఆ సౌండ్ చాలా అంటే చాలా నా చెవి దగ్గరగా వచ్చి అలా గెంతుతున్నట్టు, ఇంకా చాలా అంటే చాలా విపరీతమైన సౌండ్. అంతలోకి నా కళ్ళలోకి ఒక పెద్ద తాజ్ పాము కూడా వచ్చింది. పడగిప్పేసి ఆ పడక కూడా చాలా రెడ్ కలర్ లో అయిపోయింది. ఎప్పుడైతే ఆ పాము రెడ్ కలర్ లో అయిపోయిందో ఈవిడ మొహం కూడా చాలా రెడ్ గా అయిపోయి లాస్ట్ లో ఆ దయ్యం నాతో ఏమన్నదంటే, నిన్ను దాన్ని కూడా చంపుతానే, మీ ఇద్దరిని వదలను అనేసంది. నన్ను దాన్నంటే నేనేమో నన్నను ఆ శ్రీలంక ఆవిడ ఉంది కదా ఆవిడనే అనుకున్నాను. ఒక్కొక్కసారి అయితే ఆవిడ అలా కూర్చొని మోకాలు దగ్గరగా అలా మోకాలు మీద తల పెట్టుకొని ఏడ్చినట్టు రాత్రైతే అలాగే కనిపించింది. నేనప్పుడు ఏం చేశానంటే, మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటే నేను ఆవిడకి చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఇలా ఇలా కనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది వదిన, ఇలా ఉంటుంది వదిన, నా కోసం కొంచెం ప్రార్థన చేయంటే వదిన డైలీ నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆ తర్వాత వదిన ఒక రోజు నాకు కాల్ చేసి ఏమడిగిందంటే, ఇప్పుడు ఎలా ఉందమ్మా, తగ్గిందా లేకపోతే అలాగే కనిపిస్తుందా అని అడిగింది. నేనేమో అలా ఏమీ లేదు వదిన, ఇప్పుడైతే పర్వాలేదు, బానే ఉన్నాను, అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ పెద్ద ఇబ్బంది అంటూ ఏమీ లేదు అని చెప్తే, అప్పుడు వదిన ఏమన్నదంటే, లేదు లక్ష్మి, నాకు కూడా వచ్చి కనిపించింది ఇక్కడికి కూడాను, నువ్వు ప్రార్థన చేయమని అడిగావు కదా, నేను నీ కోసం అలాగే చేశాను. నేను పడుకున్నప్పుడు ఎవరో ఒకతను నల్లగా చాలా హైట్ గా ఉన్నాడు. నేను నిద్రపోతున్నప్పుడు తను లోపలికి వచ్చి తలుపులు వేస్తున్నాడు. అది చూసి నేనేమన్నానంటే, ఎందుకు అలా తలుపులు వేస్తున్నావు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, అయినా నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెందుకు ఇంతలాగా నా దగ్గరికి రావాల్సిన పనేముంది అనేసంటే, లేదు నేను ఎడారిలో ఒంటెలు కాసుకుంటూ ఉన్నాను, మరి నువ్వు దానికోసం ప్రార్థన చేశావు కదా, అందుకే వచ్చాను నీ దగ్గరికి, దానికెందుకు నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావు అనేసి అన్నారంట. అలా అనేసరికి ఆ వదిన కూడా ఇంకా చాలా భయపడిపోయిందంట. ఆవిడ ఫోన్ చేసి, నాకు ఇలా జరిగిందమ్మా, ఇలా వచ్చింది నా దగ్గరకు కూడా వచ్చి నన్ను భయపెట్టింది, అది నిన్ను కూడా చంపుతానే అని భయపెట్టిందంట. మా వదిన చెప్పింది వినగానే నేనేమనుకున్నానంటే,
అది ఒక జిన్ అయి ఉంటుంది అనిపించింది. ఎందుకంటే బెంగళూరు డెలివరీ బాయ్ వీడియోలో అబ్బాయి కొంచెం మనీ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు కదా, అందులో నేను బయట దేశంలో ఉన్నాను కదా, కొంచెం హెల్ప్ చేద్దాంలే మనీ అనేసి అనుకున్నానప్పుడు. అందుకని నా దగ్గరకు వచ్చి నన్ను కూడా అలాగే భయపెట్టిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జిన్ అనేది 10 రూపాయలు మారుస్తుంది కదా, ఒక్కసారేమో కాలిపోయిన వాళ్ళలాగా, ఒక్కసారేమో చిన్న పిల్లలాగా, ఇంకొకసారేమో కింద కూర్చొని మోకాళ్ళ దగ్గర తల పెట్టుకొని ఏడ్చినట్టు. ఒక్కరోజైతే అది నాకు ఎలా కనిపించిందంటే, నేను పడుకున్నప్పుడు 3 దయ్యాలన్నమాట. చూడ్డానికి వాటి ఆకారం తెల్లగా ఉన్నాయి, సేమ్ అవలా 3గా కనిపించడం. ఆ 3 దయ్యాలు కూడా నాకు చాలా దగ్గరలోనే, నాకు 2-3 అడుగుల్లోనే నేను పడుకున్నప్పుడు నా దగ్గరకు అలా వచ్చి అలాగే చూస్తున్నాయి తప్ప నన్ను టచ్ చేయడం గాని, నా లోపలికి రావడానికి గాని అవి ఎందుకో ఆలోచించి ఆ 3 కూడా అలాగే నిలబడి చూస్తూ, ఒక దయ్యం మాత్రం నాలోకి వచ్చేయడానికి నా మీదకు వచ్చినట్టే వచ్చి పక్కకి వెళ్ళిపోయింది. ఒక దయ్యం మాత్రం తెగించి నా లోపలికి వచ్చేద్దాం అనుకుంది నేను పడుకున్నప్పుడు, కానీ అది రాలేకపోయింది. వాటిని నేను చాలా క్లారిటీగా దగ్గర నుంచి చూశాను. ఒకటేమో పెద్దది, ఇంకోటేమో నార్మల్ మీడియం సైజు, ఇంకొకటేమో కొంచెం చిన్నది. అదలా పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 2 కూడా వచ్చి అలానే చూశాయి, నన్ను భయపెట్టాయి. నా వైపే చూస్తున్నాయి ఆ 3 కూడా. నాతో ఏం మాట్లాడట్లేదు, అలాగే ఆ 3 చూసి వెళ్ళిపోయాయి. ఇలా చాలా దారుణం అంటే చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి అయితే. ఆ తర్వాత తను ఎలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ ని ఎదుర్కొంది, ఈ సమస్యకి తనకి పరిష్కారం దొరికిందా లేదా, తరువాయి భాగంలో అంటే పార్ట్ 2లో చూద్దాము. సో ఇంతవరకు విన్నారు కదా, దీన్ని బట్టి మీకేం అర్థమైంది, మీకేం అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.